వాళ్ళ. అట్లా నా అమ్మ లాంటోళ్ళు ఎంతో మంది అమ్మ సొసైటీలో ఉంటారు. వాళ్ళకి హెల్త్ ఇచ్చిందన్న అయితే అని చిన్నగా టేకప్ చేస్తే ఫస్ట్ నా వరకు నేను గమ్మున్నప్పుడు ఒక 90 రూపీస్ వచ్చింది. 90 రూపాయలు వచ్చింది. తర్వాత మమ్మీకి వచ్చిన రిజల్ట్స్ ని ఇట్లా ఇట్లా ఇట్లుంది మమ్మీకి ఇట్లుంది ఒక మీటింగ్ వచ్చి తెలుసుకోండి అని ఒక 10 మందికి చెప్పిన. 10 మందికి చెప్తే 10 మంది వచ్చిర్రు అంటే రాలే. ఆల్రెడీ మన పాత వాళ్ళందరికి తెలుసు 10 మంది రాలే కానీ వాళ్ళు ఒక 4 వచ్చిర్రు. ఆ 4 వచ్చి మీటింగ్ విన్నాక వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్లు వాళ్ళు కొన్నప్పుడు తర్వాత చెక్ ఎంత అంటే ఒక 500 వచ్చింది. అట్లా పెంచుకుంటా ఈ రోజు నా లాస్ట్ మంత్ హైయెస్ట్ ఇన్కమ్ లాస్ట్ మంత్ వచ్చేసి 82,465 రూపాయలు, 82,465 రూపీస్. యాజ్ ఎ డిగ్రీ స్టూడెంట్ గా పార్ట్ టైం గా టేకప్ చేసిన బిజినెస్ ని. అట్లా మరి ఇంత చిన్న అమ్మాయిని నేను టేకప్ చేసిన ఎన్నో స్ట్రగుల్స్ వచ్చినాయి. అట్లా నాకు టీమ్ ఎట్లా వచ్చిందని అంటే బయట మనం చెప్తున్నాం కొత్త వాళ్ళమైనా పాత వాళ్ళైనా చాలా మంది మేడం మాకు టీం వస్తలేదు మేడం, ఇంటలేరు మేడం, అయితలేదు మేడం, ఈ బిజినెస్ నాతో అయితట్టు లేదు మేడం అని చెప్తారు చాలా మంది. మాకు కూడా అన్ని స్ట్రగుల్స్ వచ్చినాయి, అవన్నిటిని ఫేస్ చేసే ఇవాళ ఈ చెక్ తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి వచ్చేటివి. కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే ఎవ్రీ మీటింగ్ ప్రతి ఒక్క మీటింగ్ నేను జ్యోతక్క ప్రతి మీటింగ్కి వెళ్ళి కూర్చున్నాం. జ్యోతక్క ఎవ్రీ మీటింగ్ అటెండ్ చేయించింది. ఫస్ట్ బస్ స్టాప్ లో నేను ఎక్కాలి, సెకండ్ బస్ స్టాప్ లో జ్యోతక్క ఎక్కుతుంది. అక్క నువ్వు బస్సు ఎక్కుతున్నావా, నేను కూడా ఎక్కుతున్నా. నాకు ఏం తెలియదు, ఓన్లీ కాలేజీలు ఈ రెండే తప్ప బయట ప్రపంచం అనేది తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు హైదరాబాద్ తెలంగాణ మొత్తం, ఆంధ్ర తెలంగాణ మొత్తం తిరుగుతున్నా. ఓకేనా? అట్లాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చిన ప్రతి మీటింగ్ అటెండ్ అవ్వకుంటూ క్లారిటీ తీసుకున్నాం. ప్రతి ఒక్క మీటింగ్ వచ్చి ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చే మాట తీసుకొని గట్టిగా స్టాండ్ తీసుకున్నాం. అట్లా మరి నాకు టీం ఎట్లా వచ్చిందనంటే నేను ఎవ్రీ మీటింగ్ అటెండ్ అయ్యాను. మీటింగ్ అటెండ్ అయితే ఇలా ఫ్యూచర్ ఉంది, మంచి లైఫ్ ఉంది. నేను బయట పోయి ఎక్కడ ఏం చేసినా నాకు 5,000 10,000 తప్ప అంతకంటే ఎక్కువ ఇయర్ ఇన్కమ్. చూస్తే నేను చిన్న ఉంటా, కొంతమంది నన్ను చూసి ఉండొచ్చు, నేను చిన్న ఉంటా. నేను ఎక్కడన్నా ఇంటర్వ్యూకి పోయినా, నేను ఏమన్నా జాబ్ కి బయటికి వెళ్ళినా ఫస్ట్ నీ 10th అయిపోయిందా, 10th అయితే కొట్టుకొని రాపో అమ్మా అని చెప్తారు. అట్లాంటి సిచ్యువేషన్ అంత అట్లుంటది నాది. అట్లా 5,000 10,000 ఇచ్చడం కూడా ఎక్కువనే. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ని గట్టిగా పట్టుకుంటే మంచి లైఫ్ ఉంటదని క్లారిటీ తీసుకున్నా, అర్థం చేసుకున్నా. ఎన్ని ఏం వచ్చినా వెస్టీజ్ లో నిలబడతా ఖచ్చితంగా 100%. ఇలా సక్సెస్ అవ్వాలి అని డిసైడ్ అయినా నేను. ఎందుకంటే సైదుల్ సారు, శ్రీన్ సారు, పాండు సారు, బీబీ మేడం, సర్వశ్రీ అక్క, ఇంకా కవిత మేడం, కవిత టీచర్, వీళ్ళందరూ ఎంతో మంది సక్సెస్ అయ్యారు. మనకు కూడా సక్సెస్ ఉంటది. శ్రీన్ సార్ అయినా, పాండు సార్ అయినా, సైదుల్ అన్న అయినా అంతంత పెద్ద వాళ్ళు గవర్నమెంట్ జాబులు కూడా, ప్రైవేట్ జాబులు కూడా కంప్లీట్ గా రిజైన్ చేసి ప్లాట్ఫామ్ ని పట్టుకుంటారు అంటే లేదో ఒకటి ఉంది. అంతకంట పెద్ద వాళ్ళం నేనైతే కాదు, అంతకంట తోపునైతే నేను కాదు. ఈ బిజినెస్ ని పట్టుకుంటే నేను కూడా సక్సెస్ అవుతా. ఈ రోజు కాకపోయినా కొన్ని రోజులకైనా ఖచ్చితంగా 100% ఇలా సక్సెస్ కావాలని డిసైడ్ అయి ఎవ్రీ మీటింగ్ అటెండ్ అవుతూ నాతో పాటు వచ్చిన పరిచయాలు 2 చేతులు ఉన్నాయి. ఆ 2 చేతులలో ఒక ఇద్దరిని పట్టుకొచ్చి మీటింగ్ లలో కూర్చోబెట్టిన. ఫస్ట్ నాకు కూడా ఎవ్వరు కూడా రాలే. నేను బయట పోయి చెప్తే ఏమన్నారంటే ఫస్ట్ నువ్వు సైలెంట్ గా చదువుకో, ఇవన్నీ ఏందమ్మా నీకు అని తిట్టిరు నన్ను. తిట్టిన వాళ్ళే ఇప్పుడు ఫోన్లు చేస్తారు మళ్ళీ. అట్లా ఫస్ట్ నాకు వచ్చిన టీం ఎట్లా అంటే కాంచన మేడం హైత్ నగర్ లో ఉంటది. తనని వేరే వాళ్ళు పరిచయం చేసిరు కానీ వాళ్ళు వదిలిపెట్టేసారు. మేడం కాంటాక్ట్ నెంబర్ నాకు ఇస్తే చిన్నగా నేను కాంటాక్ట్ అయి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని మాట్లాడి డీల్ చేస్తే వస్తా 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 అంటుంది కానీ వస్తలేదు. తను లాస్ట్ మినిట్ లా ఎంఎస్ఎస్ఆర్ మీటింగ్ ఉండే, ఆ మీటింగ్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి పోయిన, హైత్ నగర్ లోనే వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇంటికి పోయి కూర్చుంటే వాళ్ళ అత్తమ్మకి సీరియస్ కండిషన్, ఆక్సిజన్ మీద ఉంది. ఆమె రోజుకి 5,000 కట్టుకుంటూ ఆక్సిజన్ మీద ఉంది. అట్లాంటి సిచ్యువేషన్ లా అక్క నువ్వు ఒక్కసారి మీటింగ్ వస్తే నీకు అర్థమైతే నీకు టాలెంట్ ఉంది, ఒక్కసారి మీటింగ్ ఒక గంట సేపు నాకు కానీ వాళ్ళ అత్తమ్మ దగ్గర నేను కూర్చొని ఏమైనా అయితే నాది బాధ్యత కానీ నేను కూర్చొని వాళ్ళని మీటింగ్ పంపిస్తే ఈ రోజు గట్టిగా పట్టుకుందా అక్క 32,000 తీసుకుంటుంది. తను ఇంకొకళ్ళు గట్టేసాలరా. నార్మల్ గా నేను ఏమంటారు ఫీల్డ్కి వెళ్ళేది. అక్కడ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు లోపల కమాన్ లా ఇట్లా కేఎల్ఆర్ కమాన్ అని ఉంటది. ఆ కమాన్ లోపల కిరాణా షాప్ ఉండే. ఫీల్డ్ కి ఒక 2-3 సార్లు పోయినప్పుడు ఈ కిరాణా షాపులను పరిచయం చేసుకోవాలి అనుకున్నా. నాకు ఏం అవసరం లేదు, అన్ని నా దగ్గర ఉన్నాయి, పెన్ను ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ పెన్ను కొనుక్కోవడానికి పోయి ఆ మేడం ఈ రోజు పరిచయం చేసుకున్నా. ఓన్లీ ఒక పెన్ను కొనుక్కొని, ఒక 5 రూపీస్ పెన్ను కొనుక్కొని
పరిచయం చేసుకుంటే ఈ రోజు మేడం 12,000 తీసుకుంటుంది. వాళ్ళకి ఇద్దరు కూతుళ్ళు ఏం లేదు ఇక్కడ స్టిచ్చింగ్ చేసేది వాళ్ళు, అదే షాప్ లా టైలరింగ్ చేసేది, కిరాణ్ షాప్. ఈ రెండు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని నడిపించేది. ఇద్దరు కూతురు వాళ్ళకి ఇక్కడ ఏమి ఆస్తులు పాస్తులు అనేటివి ఏం లేవు. కాకపోతే వాళ్ళ సిచ్యువేషన్ చూసి, అక్క నువ్వు ఈ బిజినెస్ పట్టుకుంటే మంచి లైఫ్ లీడ్ చేస్తావు, నీకు ఇద్దరు కూతుళ్ళు, ఇక్కడ ఏం లేదు కదా, ఒక్కసారి మీటింగ్ వచ్చి తెలుసుకో అక్క అని చెప్తే ఒక 4 సార్లు సతాయించింది. 5ఓసారి ఒక మీటింగ్ వచ్చి తెలుసుకొని ఇప్పుడు 12,000 ఇన్కమ్ తీసుకుంటుంది. కంప్లీట్ గా కిరాణా షాపు టైలరింగ్ రెండు కూడా వదిలేసారు. వాళ్ళిద్దరు కూతుర్లను కూడా హాస్టల్ వేసి చదివించుకుంటా వాళ్ళు ఫుల్ టైం టేకప్ చేసారు ఒక 1 మంత్ నుంచి. నాకు ఎవరో తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో నాకు తెలియదు. కాకపోతే ఒక ప్లాట్ఫామ్ ని పరిచయం చేయడం వల్ల మీటింగ్ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక 5-6 మీటింగ్, ఒక 10-15 మీటింగ్లు కూర్చోబెట్టి ఈ బిజినెస్ ఏందో వాళ్ళకి అర్థం చేపించిన కాబట్టి వాళ్ళు గట్టిగా పట్టుకురు. అట్లా ఒక టీం వచ్చింది. ఇంకొక టీము నేను హోమ్ మీటింగ్ అని వెళ్ళినప్పుడు ఒక 5-6 మెంబర్స్ కూర్చోరు. కాకపోతే కూర్చోబెట్టిన ఆమెకి అంత వాళ్ళు సెటిల్డ్, వాళ్ళకి ఇన్కమ్ అవసరం లేదు. కాకపోతే ప్రొడక్ట్లు యూజ్ చేసిన వాళ్ళక్క బాగున్నాయి కదా, ఒక 5-6 మంది నీకు తెలిసే వాళ్ళు నాకు పరిచయం చెయ్యి అని చెప్పితే ఆమె కూర్చోబెట్టింది ఒక 5-6 మెంబర్స్ ని. కూర్చోబెట్టినప్పుడు అల్ల ఒక్క మేడం, సుజాత మేడం, నేరడమెట్ వినాయక నగర్ మల్కాజ్గిరి నియర్ బై. అట్లా ఆ మేడం చూస్తే నాకు ఎందుకో ఈమెను పట్టుకోవాలి బిజినెస్ లా, ఆమె ఫేస్ చూస్తే నాకు ఎందుకు అనిపిస్తుంది, ఈమె నెంబర్ తీసుకొని ఈమెను ఫాలో అప్ చేస్తే ఈ బిజినెస్ ని పట్టుకుంటది అనిపించింది. అట్లా చిన్న ఈ రోజు నేను ఆమెను పట్టుకుంటే ఆమె నుంచి చాలా మంచి టీం వచ్చింది నాకు. రీసెంట్ గానే ఒక ఆశా వర్కర్ కూడా వచ్చింది, ఆమె నుంచి చాలా గట్టిగా వర్క్ చేస్తారు. ఆమె కూడా నాకు ఎవరో తెలియదు, నేను ఎవరు ఆమె తెలియదు. కాకపోతే ఫాలో అప్ చేసిన. ఫస్ట్ ఆమె ఒక 6 months ఓన్లీ ప్రొడక్ట్లే యూజ్ చేసి, ఆమెకు ఒక హెల్త్ ప్రాబ్లం ఉండే, హెల్త్ ప్రాబ్లం కి ప్రొడక్ట్స్ యూజ్ చేసి మంచిగా ఉన్నాయి కదా అక్క, నీకు రిజల్ట్స్ వచ్చింది కదా, నీకు తెలిసిన వాళ్ళని చిన్నగా మీటింగ్స్ ఇన్వైట్ చేయి, నువ్వు ఒకసారి వచ్చి తెలుసుకో అంటే ఫస్టే నేను చెప్పిన, అక్క నువ్వు ప్రొడక్ట్లు యూజ్ చేస్తున్నావు కదా, నీకు తెలిసిన పరిచయం చేయ అంటే ఇప్పుడు నేను ఎవరిని పరిచయం చెయ్యా, నాకు మొత్తం తగ్గుతూనే పరిచయం చేస్తే, లేకపోతే నేను నాకు అవసరమే లేదమ్మా అని చెప్పింది. అట్లా అంటాం ఒక 6 months కంప్లీట్ గా ప్రొడక్ట్లు యూజ్ చేసుకొని నచ్చినాయి కాబట్టి తనకు రిజల్ట్స్ వచ్చింది కాబట్టి చిన్నగా పరిచయం చేసింది. ఇంకొకటి నేను ఫోటో స్టూడియోకి వెళ్ళిన, నాకు ఫోటో కూడా అవసరం లేదు, నేను జోతక హైత్ నగర్ లా బస్ స్టాప్ ఆపోజిట్ ఉంటది, అట్లా ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటో స్టూడియో ఆయనను పరిచయం చేసుకున్నాం. అన్నని వాళ్ళ వైఫ్ ఉండే ఆ రోజు, ఆమెను పరిచయం చేసుకొని చిన్న ఆమెకి చెప్తే మాకు ఇంత ఇన్కమ్ వస్తాక ఈయనే ఉంటది, ఒకసారి వచ్చి తెలుసుకోండి, ఒక మీటింగ్ ఒక 2 hours ఉంటది అని చెప్తే వాళ్ళ హస్బెండ్ పంపించింది. వాళ్ళ హస్బెండ్ వల్ల ఈ రోజు నాకు సూర్యాపేట, మహబూబ్ నగర్ కూడా చాలా మంచి యూత్ అబ్బాయిలు వచ్చారు, చాలా మంచి టీము. అది ఇప్పుడు మంచిగా గ్రోత్ అవుతుంది. ఆ టీం కూడా నేనెవరో తెలియదు, వాళ్ళెవరో నాకు తెలియదు. ఇంకొకరు మా సిస్టర్, మా మీనత్త కోడలు. నేను ఫస్ట్ నాకు 1 రూపీ ఇన్కమ్ లేనప్పుడే నేను తనకు చెప్పిన, కాకపోతే ఇన్లే. ఎందుకనంటే బావయ్యో ఇట్లా పోతే తిడతాడు మనిషి, వద్దు ఇవన్నీ నాకు ఏం చెప్పొద్దే నువ్వు అని చెప్పింది మా అక్క. ఒక్కసారి వచ్చి తెలుసుకో అక్క అని చెప్తే ఇన్లే. ఒక 5 కిలోమీటర్ల ఇబ్రహీంపట్నంకి వాళ్ళ ఊరు. అట్లాంటి సమయంలో ఎన్నోసార్లు నేను ఇబ్రహీంపట్నం పోయి మా అక్క వస్తుందని పోయి కూర్చొని ఏ మీటింగ్ రాలే, చాలా సార్లు నేను రిటర్న్ వచ్చి ఏడ్చుకుంటూ వచ్చిన, గీన్న ఉంది మా అక్కనే వస్తలేదు ఇంకెవరు వస్తారు నాకు అని. అట్లాంటి సిచ్యువేషన్ లా నాకు ఏం ఇన్కమ్ లేని అప్పుడు చెప్తా ఆమె రాలే, కానీ నాకు ఒక 24,000 వచ్చినప్పుడు చెక్ వాట్సాప్ పెట్టిన, అక్క ఇప్పుడు నాకు 24,000 వస్తున్నాయి, ఇప్పుడన్నా ఒకసారి వచ్చి తెలుసుకో, ఇబ్రహీంపట్నమే కదా, గీన్నే కదా, ఒక గంట సేపు నా అక్క అని చెప్తే ఈ రోజు మీటింగ్ వచ్చి కూర్చొని చాలా మంచి చెక్ తీసుకుంటుంది. తను కూడా తన వల్ల మైబాద్ నాకు వరంగల్ నియర్ బై వచ్చింది. ఇంకొకటి జిల్లాలు కూడా చాలా మంచి టీం వచ్చింది. ఇంకొకటి రాయపోల టీం వచ్చింది. ఆమె వల్లనే కుల్కచల్ల టీం వచ్చింది. 20,000 వచ్చినప్పుడు, అప్పుడు ఫస్ట్ ఇన్కమ్ లేనప్పుడు బాగా వద్దన్నాడు, 24,000 చెక్ వచ్చినప్పుడు బాగా రమ్మన్నాడు. ఎందుకంటే చెక్ చూసి పైసలు చూసే మనిషికి వాల్యూ ఉంది, చెక్ వచ్చినప్పుడు రియలైజ్ అయ్యి వచ్చింది. అట్లా ఈ 4 టీంలతోని, ఈ 4 వ్యక్తులతోని చిన్నగా నా టీంని బిల్డ్ చేసుకుంటున్నా. ఇలా నాకు తెలిసిన ఫ్రెండ్స్, రిలేటివ్స్, చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరు కూడా రాలేదు, మా అక్క ఒక్కతే అలా నాకు తెలుసు అంతే. ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా నాకు తెలియదు. అట్లా నాకు తెలియని వ్యక్తుల ద్వారానే, ఎవరో వాళ్ళకి తెలియదు, నేను ఎవరో వాళ్ళకి తెలియదు. కాకపోతే ఈ బిజినెస్ లో డబ్బు ఉంది, మంచి ఉంది, దీన్ని 10 మందికి పంచాలి, నేను ఇన్కమ్ సంపాదించాలి, ఎవరిని లాస్ చేయట్లే, నేను లాస్ అవ్వట్లే, 10 మందికి మంచి చేస్తున్న కాన్సెప్ట్ తో టేకప్ చేస్తే ఎవరో తెలియని వ్యక్తుల ద్వారా ఈ రోజు నా టీం బిల్డ్ అయింది. చాలా మంది పెద్దవాళ్ళు అంటారు
మేడం మా అక్క వాళ్ళే వస్తలేరు, మా మేడం మా సార్ వాళ్ళు వస్తలేరు, మా అన్నయ్యలు వస్తలేరు, మా రిలేటివ్స్ ఎవ్వరు వస్తలేరు మేడం, మా ఇంటి పక్కోళ్ళే వస్తలేరు అని అంటారు. ఇంటి పక్కోళ్ళు రిలేటివ్స్ ఎవ్వరు రారు, నీకు చెక్ వచ్చినప్పుడు అందరు వస్తారు. ఇప్పుడు మా అన్న వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ మాది, మా డాడీ వాళ్ళ సైడ్ ఎవ్వరు రాలే నేను ఫస్ట్ చెప్పినప్పుడు. ఇప్పుడు మా అన్న వాళ్ళు, మా బాబాయ్, మా పెద్దనాన్నలు ఇప్పుడు కాల్ చేస్తారు, మమ్మీ నాకు టైం ఇస్తావా అని. ఆ రోజు నేను టైం అడిగితే నాకు ఇయ్యలే, ఒక గంట సేపు ఒకసారి మీటింగ్ లో వచ్చి కూర్చోండి బాబాయ్ పెద్దనాన్న అంటే ఆ రోజు టైం ఇయ్యలేరు వాళ్ళు. ఇప్పుడు టైం ఇస్తావా అంటే కొంచెం నేను బిజీగా ఉన్నా బాబాయ్ అన్నా అని చెప్తున్నా. నేను టైం అడిగితే ఇయ్యని వాళ్ళు నన్ను టైం అడిగే రోజు వచ్చింది. అట్లా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఆ టైం వస్తుంది. ఆ టైం వచ్చేంత వరకు వెస్టిన్ నిలబడాలి. ఫస్ట్ నాకు కూడా టీం రానప్పుడు నాకు ఎవ్వరు వస్తలేరు, ఏమైతలేదు, ఈ బిజినెస్ వద్దు, ఇంత చిన్న ఏజ్ లా నాకు ఇంత రిస్క్ ఎందుకు అక్క, నేను మానేస్తా, నాకు వద్దు అని చెప్పిన జ్యోతక్కతోని పాండు సార్ తోని బేబీ మేడం తోని ముగ్గురు వ్యక్తులతో కూడా నేను బిజినెస్ మానేస్తా అని చెప్తే ఉప్పల్ స్టోర్ లో కూర్చొని నేను ఏడ్చిన రోజు ఈ ముగ్గురు నాకు గుర్చబెట్టి చెప్పిర్రు, ఒక సంవత్సరం ఈ బెస్టీజ్ బిజినెస్ లా నిలబడు వస్తుంది ఖచ్చితంగా టీం అని చెప్పారు. నేను అనుకున్న ఆ రోజు అన్న వాళ్ళతోని నిలబడే ఉన్నా కదా, ఇంకేం నిలబడాలని చెప్తారు కానీ ఇంకెట్లా నిలబడాలి, ఏం నిలబడాలి, ఆల్రెడీ నిలబడే ఉన్నా కదా అని వాళ్ళతో అట్లా కొంచెం మాట్లాడినా. ఆ రోజు ఎందుకు నిలబడమని చెప్పారు అనేది ఈ రోజు నాకు అర్థమవుతుంది. ఈ రోజు నా టీం కి నేను అదే చెప్తున్నా, వెస్టేజ్ బిజినెస్ లా ఒక సంవత్సరం సాక్రిఫైస్ చేసి ఒక సంవత్సరం నిలబడితే టోటల్ కూడా మన లైఫ్ చేంజ్ అవుతాయి. నిలబడండి సార్, నిలబడండి మేడం అని ప్రతి ఒక్కరి చెప్తున్నా. నేను ఆ రోజు ఎందుకు చెప్పారో ఈ రోజు నాకు అర్థమవుతుంది. అట్లా నేను ఇంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నా కదా, మరి ఈ ఇన్కమ్ తో అంతా నేను ఏం చేస్తున్నానంటే పేరెంట్స్ నుంచి మనం ఎన్నో తీసుకున్నాం, కాకపోతే పేరెంట్స్ కి రిటర్న్ మనం ఏమి ఇవ్వలే, 1 రూపీ కూడా ఇచ్చేది ఏముండదు కానీ లాగేది తప్ప పోయేది ఏముండదు అటు. కాకపోతే వెస్టేజ్ బిజినెస్ కి వచ్చి వెస్టేజ్ సంపాదించి ఒక 5 months, ఒక 5 నెలలు గట్టే కష్టపడి 1,10,000 సంపాదించి ఫస్ట్ నా నుంచి గిఫ్ట్ మా డాడీకి 25th anniversary-కి తులంన్నర చైన్ 1,10,000 పెట్టి తులంన్నర చైన్ వేసిన. ప్రజెంట్ ఇన్కమ్ తో ఏం చేసిన అంటే ఒక 5 lakhs చిట్టి, 5 లక్షల చిట్టి నడిపిస్తున్నా, ఇంకా 30,000 మా డాడీ చేతికి ఇస్తున్నా. అట్లా ఈ బిజినెస్ ని ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఇంత చిన్న ఏజ్లనే నేను ఎందుకు పట్టుకున్నానంటే పర్పస్ ఉంటది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పర్పస్ ఉంటది, పర్పస్ ఉంటేనే వెస్టేజ్ బిజినెస్ ని పట్టుకుంటారు. ఏ పర్పస్ లేకుండా ఏది లేకుండా ఉంటే గట్టిగా పట్టుకుంటారు, కాకపోతే పని చేసి చేయనట్టు ఉంటది, అట్టి ఉంటది బండి. పర్పస్ ఉంటే మాత్రం కరెక్ట్ రూట్ లా కరెక్ట్ వేలు వెళ్తారు. అట్లా నాకు కూడా ఒకటి ఉంది, ఏంటంటే మేమిద్దరమే కూతుళ్ళం, మా డాడీకి కొడుకులు లేరు. ఏ తండ్రికైనా తల్లికైనా నీకెంత ఉన్నా ఏమున్నా కొన్ని సిచ్యువేషన్లల్లా అనిపిస్తే ఒక కొడుకు ఉంటే నాకు తోడై వచ్చేటోడు వాడు అని. అట్లా మా డాడీ కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్లల్లా కొంచెం బయట తిరగడం వల్ల కొన్ని సిచ్యువేషన్లల్లా మా డాడీ అది ఫేస్ చేసిండు. అంటే ఇట్లా కొంచెం ఏదన్నా అయినప్పుడు ఒక కొడుకు నాకు ఉంటే ఈ రోజు నా ఎంబడి వచ్చేటోడు వాడు, ఇప్పుడు నేను ఒక్కనే వెళ్తున్నా, మీరిద్దరు కూతుళ్ళు అయ్యారు, ఒక్క కొడుకుంటే అయిపో మమ్మీ అని కొన్నిసార్లు చాలా మా డాడీ బాధపడ్డాడు. అప్పుడు బాధపడ్డప్పుడు అనుకున్నా నేనేం చేయలేకపోతున్నా కదా, అట్లా చాలా ఫీల్ అయినాం నేను మా సిస్టర్ ఇద్దరం కూడా. కాకపోతే వెస్టేజ్ అవకాశం వచ్చినప్పుడు మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు నేను డిసైడ్ అయినా, వెస్టేజ్ బిజినెస్ లో నిలబడితే ఒక కొడుకునై నేను మా డాడీకి ఉండొచ్చు, నేను కొడుకు లేని లోటును మా డాడీకి తీర్చాలి, అదొక్కటే నా గోలు, అదొక్కటే నా పర్పస్. అందుకనే స్టాండ్ తీసుకున్నా. నెల 1,00,000 రూపాయలు మా డాడీ అకౌంట్ లో వేస్తే ఖచ్చితంగా కొడుకు కంటే 200% నేను మా డాడీకి ఎక్కువ అవుతా. ఒక కొడుకు కూడా సంపాదించడు, నా బిడ్డ ఇంత సంపాదిస్తాను మా డాడీ అనుకుంటే అది ఒక్కటి చాలనుకొని ప్రతి నెల 1,00,000 రూపాయలు అయ్యానని టార్గెట్ పెట్టుకొని గోల్ పెట్టుకొని వర్క్ చేసిన. ప్రజెంట్ 82,000 ఇస్తున్నా, 18,000 మాత్రమే తక్కువ ఉంది 1,00,000కి. ఖచ్చితంగా ఇది 2 నెలల లేదంటే ఒక 3 నెలల, ఒక 2-3 months లో ఖచ్చితంగా 1,00,000 క్రాస్ అవుతుంది. మా డాడీ ఆల్రెడీ మా సిస్టర్ తో రీసెంట్ గా ఒక 1 week బ్యాక్ చెప్పిండు, చెల్లె సెటిల్ అయింది మమ్మీ, నాకేం పికర్ లేదు, చెల్లె ఓకే, చెల్లెతో నాకేం టెన్షన్స్ లేవు, ఇప్పుడు నేను చాలా హ్యాపీ అని చెప్పిండు. అది ఒక్క మాట వినడానికే ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఎవ్వరు ఏమనుకున్నా పట్టించుకోలే అవన్నీ. ఎందుకంటే ఎవరికి అనిపించారంటే నా పేరెంట్స్ కనిపించారు నాకు, వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళు ఏం వర్క్ చేస్తారు, వాళ్ళ వర్క్ ని నేను మార్పించాలి. మా పేరెంట్స్ అగ్రికల్చర్ వర్క్ చేస్తారు, ఎండ కొట్టిన వాన కొట్టిన ఏమైనా వాళ్ళ వరకు పోతారు, అంతకంటే నేను ఎక్కువ ఏం చేస్తలేను కదా. ఈడ మంచిగా ఆడుతూ పాడుతూ చేస్తున్న టెన్షన్ ఎందుకు,
నిలబడదాం. సంవత్సరానికి రాకపోయినా 2 సంవత్సరాలకు రాకపోయినా 3 సంవత్సరాలకు నాకు 1,00,000 ఇచ్చినా సరే వెస్టీజ్ నేను నిలబడతా ఈ బిజినెస్ లన్నీ గట్టిగా టేకప్ చేసి ఇప్పుడు 82,000 వస్తుంది. ఖచ్చితంగా ఒక 2-3 మంత్స్ 1,00,000 క్రాస్ అవుతుంది. 2024 డిసెంబర్ కి నా ఇన్కమ్ ఎంత అంటే 2 లక్షల పైన ఉంటది ఖచ్చితంగా. ఇంత చిన్న ఉన్నావు మేడం, ఇంత చిన్నవని అంటున్నావు, ఇంత స్ట్రాంగ్ ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నేను ఒక్కదాన్ని ఉంటే నాకు భయం అవుతుంది. నా ఇంకా నా సైన్యం ఉంది, టీముని రెడీ చేసుకుంటున్నా కాబట్టి ఇంత స్ట్రాంగ్ వస్తున్నాయి మాటలు. అట్లా ఇంకొక మెయిన్ నా గోల్ ఏంటంటే మా డాడీకి స్కూటీ ఉంది కానీ కార్ లేదు. మాకు కార్ లేదు. ఆ కారు నేను తీసుకొని 1,00,000 క్రాస్ అయినాక పాండు సార్ ఎప్పుడు చెప్తే నేను అప్పుడు తీస్తా కారు. కార్ తీసి నా ఓన్ డ్రైవింగ్ తోని మమ్మీ డాడీ ఇద్దరిని కూడా నేను తీసుకొని బయటికి వెళ్ళి నా ఓన్ డ్రైవింగ్ తోని వాళ్ళని తిప్పాలి, ఈ ప్రపంచాన్ని చూపించాలి. ఎందుకనంటే ఎన్నోసార్లు ఫీల్ అయ్యిండు. అది ఈ కొడుకులు ఏరన్నా లోటు నేను మా డాడీకి తీర్చాలి కాబట్టి ఖచ్చితంగా 100% దాన్ని ఫుల్ఫిల్ చేస్తా. ఇంకొకటి నా గోల్ ఏంటంటే మా డాడీకి ఇల్లు కట్టాలని గోలు ఉంది మాకు ఆల్రెడీ. కాకపోతే ఇంకొంచెం మంచిగా కట్టాలి అని గోలు. అది ఖచ్చితంగా అది కూడా ఫుల్ఫిల్ చేస్తా వెస్టేజ్ నుంచి. ఇది నా పర్పస్. ఎవరు ఏమన్నా ఏమొచ్చినా స్టాండ్ తీసుకోండి, ఎవ్రీ మీటింగ్ అటెండ్ అవ్వండి. ఇంత చిన్న అమ్మాయి నేనే చేసినప్పుడు నాకన్నా మంచి మంచి ప్రొఫెషనల్ వాళ్ళు, నాకన్నా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. ఈ జూమ్ లో 500 మెంబర్స్ ఉన్నారు. ఈ 500 మెంబర్స్ కూడా స్టాండ్ తీసుకోండి. ఫస్ట్ ఎవరికైనా నెగిటివ్ వస్తుంది, అన్ని ఫేస్ చేసి ఇందాక వస్తాం. అట్లా 2 లక్షల పైన ఉంటుంది నా ఇన్కమ్ ఖచ్చితంగా డిసెంబర్ కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ఫుల్ సచ్ మీ టెస్ట్ మనీ. అడగగానే మా టీం కోసం మీ సమయాన్ని కేటాయించి మీ టెస్ట్ మనీని అందించినందుకు థ్యాంక్స్ మేడం. హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. అవర్ గ్రేట్ లీడర్. సర్వశ్రీ మేడం, మల్లికార్జున్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్ మనీషా. అక్క గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. మీ సక్సెస్ నాకే పంప్స్ వస్తున్నాయి. చాలా 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 బాగుంది నా స్టోరీ అయితే. నేను ఇంతలో అనుకోలేదు. మనీషా నన్ను చూసి నేను నిలబడ్డదని మాత్రం ఒకసారి చెప్పింది. తెలియదేమో అనుకుంది అని నాకు తెలుసు. కానీ చూడండి అమ్మాయికి ఏ ఫ్యామిలీ కానీ ఎవరు సపోర్ట్ చేయనప్పుడు తన ఆలోచన ఏ విధంగా ఒకే ఒక ఎంఎస్ఆర్ మాటలు విని నాలాగా పెళ్లిగానోళ్ళు అంటే చిన్న చిన్న ఏజ్ లో నిలబడి డబ్బులు తీసుకుంటున్నారు అనేసి అదొక్కటే ఆమెకు అర్థమయ్యి నేను ఎట్లనన్నా సక్సెస్ కావాలి, నేను సక్సెస్ అయితే నా వెంబడి అందరు వస్తారని చెప్పి అసలు చాలా చాలా నాన్న చాలా నీకైతే హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నా నేను. అసలు నువ్వు ఒక కిరాణం షాప్ తనని తీసుకురావడం, ఒక ఫోటో షాప్ ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళి తీసుకురావడము, అసలు ఎవరితోటి పరిచయం లేని వ్యక్తులను తీసుకొని వచ్చి వాళ్ళ చెక్కులు ఇప్పిస్తున్నందుకు గ్రేట్ రా నువ్వు. అసలు టీంలోనే చూడడానికి చిన్నగా, ఎంత చిన్నగా అంటే అసలు ఆ అమ్మాయిని నిలబెడితే స్కూల్ అని అంటారు. అవి అంత చిన్న ఏజ్ లా ఇంత మంచి చెక్కు తీసుకున్నావు. నాన్నకైతే తులంన్నర చేంజ్ చేసి ఆయన మెడల్ వేసినప్పుడు వాళ్ళ నాన్న మాటలు వస్తలేవంట, కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయంట. గెలిచిన నేను ఇంకేం కావాలి సార్? ఏ కన్నా తల్లిదండ్రులకైనా ఏం కోరుకుంటారు చెప్పండి? ఇవాళ వాళ్ళ డాడీ అనుకుంటుండొచ్చు ఈ కొడుకులు అని అదైతారు కదా, నాకు కొడుకు లేకున్నా సరే నా బిడ్డే నా కొడుకులాగా ఉంది ఇవాళ అని చెప్పేసి. సో అంత మంచి నిలబడ్డారా. నీ సక్సెస్ ఇక్కడ కాదు, ఇంకా చాలా మందికి నీ సక్సెస్ ఒక మంచి మార్గదర్శకం అవుతుంది. చాలా మంది అంటుంటారు కదా టీం వస్తలేదు. ఆల్రెడీ ఒక ప్రొఫెషనల్ గా ఒక పొజిషన్ లో ఉన్న వాళ్ళు అంటారు. ఒక్కసారి జ్యోతి యొక్క టెస్టిమోనియల్ ఇన్నోళ్ళు మాత్రం ఆ మాట మాట్లాడరు ఇక. సో ఇక్కడ ఉన్న 500 మంది ఫస్ట్ టైం నాన్న జూమ్ ఫుల్ అయిపోయింది. నువ్వు లింక్ జర బక్కర టీం కి కూడా పంపించినట్టున్నావు. సో ఎవరైనా సరే ఓకే ఓకే అదే అర్థమైంది, పంపించే పర్లేదు. అట్లా అయినా సరే ఎవరన్నా 500 మందిలో ఏ ఒక్క 10 మంది మాట్లాడినా ఆ 10 మందికి మనమే మన పేరు చెప్పుకున్నా అది చాలా హ్యాపీనెస్. ఎవరైనా సరే, నేనని కాదు నువ్వని కాదు. ఆల్ ది బెస్ట్ రా. నీవు 2 లక్షలు అంటున్నావు కదా,
మనీషి అట్లనే ఉంటది, నెలకు 5 లక్షలు తీసుకుపోయే రోజు వస్తది. తన సొంతంగా కొడితే కారు, ఇల్లు కూడా కొనాలి, అప్పుడు పెళ్లి చేసుకోవాలి. అగో ఆ లైఫ్ వెస్టేజ్ లో ఆమె చూసింది, ఆ లైఫ్ కూడా వస్తది. మాకు ఆమె చేసే హార్డ్ వర్క్ ఎట్లా తెలుసా, పొద్దుగాల వాళ్ళ అమ్మ బాక్స్ కడితే పొద్దుగాల బ్యాగ్ వేసుకొని బయటికి వెళ్తది. ఏడికోతున్నారా మనిషి అంటే, ఏం అక్క నాకు తెలియదు, బయటికి అయితే వెళ్తున్నాను. బయటికి వెళ్తున్నా, కాలేజ్ అయితే వెళ్ళనా, నేను జాబ్ చేస్తేనైతే వెళ్ళనా, నేను బయటికి వెళ్తున్నా, నాకు ఎవ్వరు కలిస్తే వాళ్ళకి నేను ప్లాన్ అయితే చెప్తా. అగో అట్లా డిసైడ్ అయ్యి ఆ అమ్మాయి ప్లాన్ చెప్పడం జరిగింది. విన్నర్ కదా, నేనైతే ఏం స్పెషల్ లేదు, నేను